కొండబిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ గాలిగోపురం మహాప్రాకార నిర్మాణానికి శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై జై శంకర, జై జై శంకర. జై జై శంకర మా గోవింద నామాలు చెప్పండి. గోవిందా అనుగ్రహించడం కోసం, మన కోసం ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి లాభము లేదు, దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి నష్టము లేదు. మనం చేసేటటువంటి ఆరాధనాదుల వల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు, కానీ మనకున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా లాభాన్వితులుగా ఉండాలి అనంటే భగవద్ ఆరాధన చెయ్యాలి. అలాగే మన జీవితంలో నష్టపోకుండా ఉండాలి అనంటే దానికి విశేషంగా భగవంతుడి యొక్క ఆరాధనని తప్పకుండా చెయ్యాలి. ఈ భగవద్ ఆరాధన అనేది మనిషి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది. తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం పొంది ఈ జీవితాన్ని సార్థకపరుచుకోగలుగుతాం. కొంతమంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, స్వామి దేవుడు మాకు అనుగ్రహం చేస్తాడా అని అడుగుతూ ఉంటారు. నేను ఎందుకయ్యా నీకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు అంటే, మేము చాలా సామాన్యులం, మేము చాలా మామూలు వాళ్ళం, మా దగ్గర పెద్దగా ఏమీ లేదు, దేవుడికి సమర్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు, కాబట్టి మాకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే విషయం ఒకటే, దేవుడికి సమర్పించడానికి ఇంకేమీ నీ దగ్గర లేదు అని అంటే బాధపడక్కర్లేదు. ఒకటి వస్తువు అయితే నీ దగ్గర ఉండనే ఉంటుంది. ఏమిటి అని అంటే అదే నీ మనస్సు. మన మనస్సుని దేవుడికి సమర్పించినా చాలు, భగవంతుడు తద్వారా సంతుష్టుడై మనకు అనుగ్రహిస్తాడు. ఏమిటి మనస్సుని దేవుడికి సమర్పించడం అంటే ఏమిటి? అదేమిటి మన చేతికి దొరుకుతుందా? ఎలా మనస్సుని సమర్పించగలం అని అంటే, ఇక్కడ మనస్సుని దేవుడికి సమర్పించడం అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా, ఎన్ని వ్యవహారాలున్నా కూడా కాసేపు పరిపూర్ణంగా మన మనస్సులో, అది ఎంతసేపు అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తిగా మనం చేస్తాము అనేటటువంటిది చాలా ముఖ్యం. ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 15 నిమిషాలు చేసినా పర్వాలేదు, గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 5 నిమిషాల పాటు అథవా ఒక 10 నిమిషాల పాటు దేవుడి సన్నిధిలో కూర్చొని మనస్సున మొత్తం పరిపూర్ణంగా దేవుణ్ణే నింపుకొని
భగవద్ ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకు మనం వెళితే చాలు. ఇంత చేసినా కూడా ఆ భగవంతుడికి మన మనస్సును మనం సమర్పించినట్టు అవుతుంది. తద్వారా భగవద్ అనుగ్రహాన్ని